సంచరించినను అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా ఎన్నటికీ వెలుగుగను నా యందు నీవుండగా మరోసారి ఎన్నటికీ భయపడను తోడుండగా ఎన్నటికీ వెలుగుగను నా యందు నీవుండగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను కేవలం ప్రభు యొక్క బిడ్డగా ఉన్నాను కనుక, యేసు నమ్ముకున్నాను గనుక, యేసుకు సాక్షిగా జీవిస్తున్నాను గనుక, నేను మందిరానికి వెళ్తున్నాను అని చెప్తున్నాను గనుక నన్ను నా ఇంటి వాళ్లే గాయపరుస్తున్నారు, నిందిస్తున్నారు, విసిగిస్తున్నారు. ఉద్యోగం చేసే చోట నన్ను వెళ్లివేసినట్టుగా చూస్తున్నారు. నేను ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు, ద్రోహం చేయలేదు, నష్టాన్ని కల్పించలేదు. కానీ క్రీస్తును నమ్ముకున్నందుకు నేను బహుగా ద్వేషించబడుతున్నాను, దూషించబడుతున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? అయితే ఈ కోవకు చెందిన వాళ్ళు ఈ భూమి మీద కోట్ల మంది ఉన్నారు. క్రీస్తు కొరకు ద్వేషించబడేటటువంటి వాళ్ళు, దూషించబడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, లోకములో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, మీకంటే ముందుగా నేను ద్వేషించబడ్డాను. అంతేకాకుండా మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని ప్రభు సెలవిచ్చాడు. అంతేకాకుండా నీతిగా నిజాయితీగా జీవించాలి అని మీరు ఉద్దేశించినట్లయితే ఖచ్చితంగా ద్వేషించబడతారు అని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, క్రీస్తును నమ్ముకున్నందుకు, క్రీస్తును వెంబడిస్తున్నందుకు, క్రీస్తు సాక్షిగా జీవిస్తున్నందుకు నువ్వు గాయపరచబడుతున్నట్లయితే, నిందించబడుతున్నట్లయితే, ద్వేషించబడుతున్నట్లయితే ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ఏడవాలి. ఏమని ఏడవాలి? ప్రభువా, నిన్ను నమ్ముకున్నందుకేగా నాకు ఈ కష్టాలు, నిన్ను నమ్ముకున్నందుకేగా నాకు ఈ అవమానాలు, నిన్ను నమ్ముకున్నందుకేగా నా బంధువులు నాకు దూరం అయిపోయారు, నిన్ను నమ్ముకున్నందుకేగా నాకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా అయిపోయింది, నిన్ను నమ్ముకున్నందుకేగా ఈరోజు నేను చాలా అవమానాలు గుండా వెళ్లాల్సి వస్తుంది, నిన్ను నమ్ముకోకపోతే నాకు ఎంత సుఖంగా ఉండేదో. అవునండి, ఆ ఏడుప చూద్దాం. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడవలెను అని చెప్పి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడవలెను. మాట చదివిస్తారండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము చదువుతున్నాను, 13వ వచనము. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. శ్రమ సంభవించిందా? ప్రార్థించండి. సంతోషంగా ఉందా? కీర్తనలు పాడండి. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాం, పౌలు శీల శ్రమ గుండా వెళుతున్నారు, ప్రార్థన చేశారు, కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కీర్తనలు పాడుతున్నారు. కారణం తెలుసా? 5వ అధ్యాయం మత్తయి సువార్త ఓ చక్కని విషయాన్ని నాకు తెలియచేస్తుంది. 5వ అధ్యాయం మత్తయి సువార్త ఏముంది? 5వ అధ్యాయం 11-12 వచనాలు హమ్మింగ్ అవుతున్నాయా?
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులో. ఏడవండి, శాపనార్థాలు పెట్టండి. ఉందా అండి? మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులో. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఈరోజు ఎవరైతే క్రీస్తును విశ్వసించిన పుణ్యానికి హింసించబడుతున్నట్లయితే మిమ్మలను దేవుడు ఎవరితో పోలుస్తున్నాడో తెలుసా? ప్రవక్తలతో పోలుస్తున్నాడు. నా ప్రవక్తల్ని అలాగే చేశారు, ఈనాడు మిమ్మల్ని చేస్తున్నారు. సంతోషించండి, ఆనందించండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా సంతోషము కలిగినా ఏం చేయాలి? కీర్తనలు పాడాలి.